ఛానల్ శ్రీ గురుదత్త ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మోడర్న్ ఫిజిక్స్ యూనిట్ 1 అటామిక్ స్పెక్ట్రా అండ్ మోడల్స్ ఇన్ అడిక్వసీ ఆఫ్ క్లాసికల్ ఫిజిక్స్. చాప్టర్ 2 1.2 డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్, వేవ్ నేచర్ ఆఫ్ పార్టికల్స్. రైట్ ఎ బ్రీఫ్ నోట్ ఆన్ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్. ఇలా మనకు ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు మన ఎగ్జామ్లో దెన్ మన ఆన్సర్ ఇలా ఉండాలి. వెన్ అన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హైయర్ ఎనర్జీ లెవెల్ టు లోవర్ ఎనర్జీ లెవెల్, ద డిఫరెన్స్ ఆఫ్ ఎనర్జీ ఈస్ రేడియేటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్యాకెట్స్ ఆర్ క్వాంటా. ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు, హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి అంటే గ్రౌండ్ లెవెల్, హయ్యర్ ఎనర్జీ లెవెల్ అంటే ఎక్సైటెడ్ లెవెల్, గ్రౌండ్ లెవెల్ అంటే లోవర్ ఎనర్జీ లెవెల్. సో గ్రౌండ్ లెవెల్ని, ఎక్సైటెడ్ లెవెల్ నుంచి గ్రౌండ్ లెవెల్కి ఒక యాటమ్ ఆర్ ఎలక్ట్రాన్ జంప్ చేస్తున్నప్పుడు కొంచెం ఎనర్జీ అనేది రేడియేట్ అవుతుంది. ఆ రేడియేట్ అయినది ప్యాకెట్స్ ఫామ్లో వస్తుంది, అది క్వాంటా అంటాం దాన్ని. వెన్ అన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు లోవర్ ఎనర్జీ లెవెల్, ద డిఫరెన్స్ ఆఫ్ energy is radiated in the form of packets or quanta. Similarly, on absorption of radiation called photon on a surface, an electron gets released. Absorption of radiation absorb అయ్యి ఫోటాన్ అనేది కూడా ఆ సర్ఫేస్లో మనకి ఎమిట్ వస్తుంది. అండ్ ఎలక్ట్రాన్ గెట్స్ రిలీజ్ అయినప్పుడు ఫోటాన్ అనేది కూడా వస్తుంది. ఇక్కడ మనం రెడ్ కలర్ యారోలో చూడొచ్చు ఇన్సిడెంట్ ఫోటాన్ అని. The nature of radiation exhibits such phenomena of duality, wave nature or particle nature based on the experiments. అంటే డ్యూయాలిటీ ఎక్కడ, ఒక క్వాంటా ఒక ఫోటాన్ రెండు సర్ఫేస్ నుంచి వస్తున్నాయి. సో ఈ నేచర్ని ఏమంటామంటే డ్యూయల్ నేచర్. ఎప్పుడు వస్తుంది డ్యూయల్ నేచర్? మనకి రేడియేషన్లో వస్తుంది. ఒక రేడియేషన్ ఏంటి? క్వాంటా, ఇంకో రేడియేషన్ ఎలక్ట్రాన్. The nature of radiation exhibits such phenomena of duality, wave nature or particle nature based on the experiments. Next slide. The electromagnetic radiation is assumed to have wave nature to explain interference, diffraction and polarization. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని మనం ఇక్కడ అజ్యూమ్ చేస్తున్నాం. అందులో మనకి వేవ్ నేచర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్ నేచర్ని చూడొచ్చు. అది ఇంటర్ఫియరెన్స్, డైఫ్రాక్షన్ అండ్ పోలరైజేషన్, ఈ 3 టైప్స్ని చూడొచ్చు. అండ్ ఇట్ ఈస్ అజ్యూమ్ టు హ్యావ్ పార్టికల్ నేచర్ టు ఎక్స్ప్లెయిన్ బ్లాక్ బాడీ రేడియేషన్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అండ్ కాంప్టన్ ఎఫెక్ట్. బ్లాక్ బాడీ రేడియేషన్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అండ్ కాంప్టన్ ఎఫెక్ట్, ఈ 3కి ఎగ్జాంపుల్గా మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని కానీ తీసుకోవచ్చు. In particular, during emission, the radiation exhibits particle nature, during transmission, wave nature, and finally on absorption, it exhibits particle nature. In particular, during emission అంటే రిలీజ్ చేయడం, ఎమిట్ చేస్తున్నప్పుడు ద రేడియేషన్ ఎగ్జిబిట్స్ పార్టికల్ నేచర్, అప్పుడు మనకి పార్టికల్ నేచర్ ఉంటుంది. డ్యూరింగ్ ట్రాన్స్మిషన్ వేవ్ నేచర్, అండ్ ఫైనల్లీ ఆన్ అబ్జార్ప్షన్ మీద ఇట్ అగైన్ ఎగ్జిబిట్స్ పార్టికల్ నేచర్. అంటే ఫస్ట్ ఎగ్జిబిట్ చేస్తుంది, దెన్ ట్రాన్స్మిట్ చేస్తుంది, మళ్ళీ వేవ్ నేచర్, మళ్ళీ అబ్జార్ప్షన్ చేస్తుంది, మళ్ళీ ఎగ్జిబిట్ చేస్తుంది. ఇప్పుడు ఇదే టాపిక్, ఇదే చాప్టర్లో సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద వేవ్ నేచర్ ఆఫ్ పార్టికల్స్. అకార్డింగ్ టు క్లాసికల్ ఫిజిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎగ్జిబిట్స్ వేవ్ నేచర్. మనకు తెలుసు, ఇప్పటిదాకా విన్నాం. అకార్డింగ్ టు క్లాసికల్ ఫిజిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ మనకి చూపిస్తుంది, వేవ్ నేచర్ అనేది చూపిస్తుంది అని. ద ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ రివీల్ దట్ ద రేడియేషన్ ఆల్సో ఎగ్జిబిట్స్ పార్టికల్ నేచర్. అంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ నాట్ ఓన్లీ వేవ్ నేచర్ ఉండడమే కాకుండా కొన్ని ఎక్స్పెరిమెంట్స్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ద్వారా మనకు తెలిసిందేంటి, ఇట్ ఎగ్జిబిట్స్ రేడియేషన్ అండ్ ఆల్సో పార్టికల్ నేచర్. హెన్స్ ద రేడియేషన్ ఈజ్ డ్యూయల్ ఇన్ నేచర్, అంటే 2 విధాలుగా ఉంటుంది నేచర్లో. ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఎనర్జీ
of radiation based on Planck's Einstein relation for photons is given by. ప్లాంక్ అండ్ ఐన్స్టీన్ ఇచ్చిన రిలేషన్ ఫోటాన్ మీద ఏంటంటే, ముందు స్టేట్మెంట్ ఏంటంటే ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఎనర్జీ ఆఫ్ రేడియేషన్ బేస్డ్ ఆన్ ప్లాంక్ ఐన్స్టీన్ రిలేషన్ ఫర్ ఫోటాన్స్ ఈజ్ గివెన్ బై. అది ప్లాంక్ ఐన్స్టీన్ రిలేషన్ ఏమి ఇచ్చారు ఫోటాన్ మీద అంటే E=h nu, వేర్ h Planck's constant, nu velocity of the particle. Also from Einstein's mass to energy statement for wave, ఐన్స్టీన్ మాస్ ఎనర్జీ స్టేట్మెంట్ ఏంటంటే E=mc². ఈ రెండిటి మీద మనం చెప్తామన్నమాట. ఇక్కడ E=mc²లో వేర్ m is mass of the particle, c speed of the light. Based on central to de Broglie's hypothesis, Einstein-Planck equation for an electromagnetic wave is given by. అంటే డి బ్రోగ్లీ హైపోథెసిస్ ప్రకారం మనం తీసుకున్న E=h nu అండ్ E=mc²ని ప్లస్ ఈ డి బ్రోగ్లీ హైపోథెసిస్ని అంటే ప్లస్ చేయట్లేదు, మనం కంపేరింగ్ చేసినప్పుడు మనకి మిగిలింది ఏంటంటే E=cp, వేర్ p మొమెంటమ్ ఆఫ్ అ పార్టికల్. ఆల్రెడీ c అంటే మనకు తెలుసు, c అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ లైట్. ఈక్వేటింగ్ ఈక్వేషన్స్ 1 and 2. మన ఈక్వేషన్ 1 ఏంటి, E=h nu. ఈక్వేషన్ 2 ఏంటి, E=cp. ఈని కంపేర్ చేస్తున్నాం. సో అప్పుడు ఏముంటుంది మనకి, h nu =cp. h nu =cp ఉన్నప్పుడు యాజ్ వి ఆల్ నో లాంబ్డా c/nu. సో అదే ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తున్నాం, అంటే nu c/λ అవుతుంది. సో న్యూ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అప్పుడు ఏమైంది, h × c/λ =cp అయింది. ఈ ఎల్హెచ్ఎస్లో ఉన్న సి ఆర్హెచ్ఎస్లో ఉన్న సి క్యాన్సిల్ అయిపోయి మనకు మిగిలింది ఏంటంటే h/λ p. మనకి h/λ p. నెక్స్ట్ స్టెప్ ఏమొచ్చిందంటే లాంబ్డా వాల్యూ వచ్చింది, లాంబ్డా h/p. ఈక్వేషన్ 3 అని మనం దాన్ని కోడ్ చేసుకుంటున్నాం. ఈక్వేషన్ 3 రిలేట్స్ లో ఎనర్జీ పార్టికల్స్ విత్ మొమెంటమ్ యాజ్. అప్పుడు ఈక్వేషన్ 3ని లో ఎనర్జీ పార్టికల్స్ మొమెంటమ్ వాల్యూతో ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది, p √2m ek, వేర్ ek E suffix k kinetic energy of the particle, m mass of the particle. Equation 3 does not obey for high energy particles. ఏమంటున్నారంటే ఈక్వేషన్ 3 హై ఎనర్జీ పార్టికల్స్కి పనికిరాదు, లో ఎనర్జీ కానీ మినిమం ఎనర్జీ ఉన్న పార్టికల్స్కి పనికొస్తుంది. దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ మాస్ ఆఫ్ ద పార్టికల్. మాస్ పెరిగిన కొద్దీ మనకి ఎనర్జీలో వేరియేషన్ వస్తుంది. సో అలా ఎనర్జీలో వేరియేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వేవ్ లెంత్లో వేరియేషన్ వస్తుంది. సో వేవ్ లెంత్ మారిపోతే మన వాల్యూ అంతా మారిపోతుంది. సో ఈక్వేషన్ 3 లాంబ్డా h/pని మనము హై ఎనర్జీ పార్టికల్స్కి అప్లై చేయం. ఇట్ డస్ నాట్ ఒబే. దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ మాస్ ఆఫ్ ద పార్టికల్ విత్ ఇంక్రీజ్డ్ ఎనర్జీ వెన్ ఇట్ అప్రోచెస్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్. అంటే మాస్ పెరిగిన కొద్దీ ఎనర్జీ పెరిగింది, మాస్ పెరిగితే ఎనర్జీ పెరుగుతుంది. వెన్ ఇట్ అప్రోచ్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్, స్పీడ్ ఆఫ్ ద లైట్ని అప్రోచ్ చేస్తున్నప్పుడు ఈ రెండు పెరిగి ఉండడం వల్ల వేవ్ లెంత్ కూడా మనకు పెరుగుతుంది. సో ఇట్ డస్ నాట్ ఒబే. లాంబ్డా h/p does not obey for equation 3. Therefore, de Broglie wavelength is considered for high energy particles. De Broglie wavelength ni high energy particles ki ఏమని రాసుకుంటున్నామంటే లాంబ్డా h into c by ek, e suffix k. అంటే లాంబ్డా h/p అనేది లో ఎనర్జీ లేదా మినిమం ఎనర్జీ పార్టికల్స్కి తీసుకుంటే హై ఎనర్జీ పార్టికల్కి కూడా మనం ఏదో ఒకటి తెలియాలి కదా. మనం ఒకవేళ హై ఎనర్జీ పార్టికల్కి ఏం యూజ్ చేయాలి అంటే ఈ ఫార్ములాని లాంబ్డా h into c by ek. యాజ్ వి ఆల్ నో h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, c అంటే స్పీడ్ ఆఫ్ లైట్,
ఈ కే అంటే kinetic energy of the particle. With increase in mass and velocity of the particle, its wavelength decreases. For certain microscopic particles, its wavelength cannot be considered. So wavelength, mass, ఎనర్జీ వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వేవ్ లెంత్ అనేది మారుతూ ఉంటుంది. మాస్ పెరిగిన కొద్దీ మనకి వేవ్ లెంత్ మారుతుంది అని మనం ఇక్కడ ప్రూవ్ చేస్తున్నాం. విత్ ఇంక్రీజ్ ఇన్ మాస్ అండ్ వెలాసిటీ, మాస్ ఇంక్రీజ్ అవుతే వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది ఆఫ్ ద పార్టికల్, ఇట్స్ వేవ్ లెంత్ డిక్రీజెస్. వేవ్ లెంత్ అనేది చేంజ్ అవుతుంది అంటే ఇట్ మే ఇంక్రీజ్ ఆర్ ఇట్ మే డిక్రీజ్ బై ద స్పీడ్ ఆఫ్ ద పార్టికల్. ఫర్ సర్టెన్ మైక్రోస్కోపిక్ పార్టికల్స్, చాలా మైన్యూట్ మైక్రోస్కోపిక్ పార్టికల్స్కి ద వేవ్ లెంత్ కెనాట్ బి మెజర్డ్, మనం మెజర్ చేయలేం బికాస్ ఇట్ ఈస్ ఇన్విజిబుల్. మైక్రోస్కోపిక్ అంటే ఇట్ ఈస్ ఇన్విజిబుల్. సో ఇన్విజిబుల్ పార్టికల్కి వీ కెనాట్ మెజర్ the wavelength or energy or mass whatever. So with this we end our video. In this video we have discussed about dual nature of radiation, wave nature of particle. థ్యాంక్ యూ. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, share and subscribe to our channel Sri Guru Datta Education. Thank you.